హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. టైం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 1 o'clock అనమాట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హాఫ్ అన్ అవర్లో అనుకోనప్పటికప్పుడు రెడీ అయిపోయి బయలుదేరేస్తున్నాము. ఎక్కడికి అని తమ్నైల్లో చూసే ఉంటారు. ఇంకా బోయకొండ దగ్గర వాటర్ పార్క్ ఒకటి పెట్టారు. ఇంకా దానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేను సాగర్ బాబు మాత్రమే కనిపిస్తున్నాము. మేము మాత్రమే వెళ్తున్నాం అనుకోకండి. ఆల్రెడీ ప్రసువిద్య కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం మేము. బోయకొండ దగ్గరే అసలు వాటర్ పార్క్ అనేది ఒకటి పెట్టారు. ఇంకా మేము మదనపల్లి, ఇట్స్ మై మదనపల్లి లేదంటే బ్యూటీ ఆఫ్ మదనపల్లి అనుకుంటా, ఆ పేజ్లో చూసామో లేదో ఇంకా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వాటర్లో ఎంతమంది దిగాలని అనుకుంటే అంతమందికి మాత్రమే టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అందరికీ తీసుకొని అవసరం లేదు. మేము 4 members వెళ్ళాం కదా, కానీ టికెట్స్ మాత్రం ఒక 3 మాత్రమే తీసుకున్నాము. అందరికంటే ఎక్కువగా వాటర్లో ఆడుకోవాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. కానీ వాళ్ళందరూ ఆడుకుంటా అంటే నేను చూస్తూ పక్కన కూర్చొని ఉన్నాను. అలాగా సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా నేను దిగకూడదు అనేసి అనుకొని ఇంకా దిగలేదన్నమాట. బాబు కూడా వాటర్ అంటే చాలా బాగా ఆడుకుంటాడు. నార్మల్గా ఇంట్లో ఎప్పుడైనా వాష్రూమ్లోకి తీసుకెళ్లామంటే ఇంకా వాటర్ దగ్గర ఆడుతూనే ఉంటాడు అనమాట. తీసుకొని బయటకు వచ్చేసామంటే ఏడుస్తాడు. ఇంకా అలా చేస్తూ ఉంటాడు. ఇంకా అందుకనేసి బాబుని కూడా ఆడిద్దాం, మంచిగా తీసుకెళ్దాము అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము. అండ్ మేము స్టార్ట్ అయింది 1 o'clockకి కదా, ఇంకా లంచ్ చేయాలి, ఇంట్లో టైం అయిపోతుందని చెప్పి క్యారీలోకి తీసుకొని వచ్చేసాం ఇలాగా. ఇంకా ఆ రోజు వంకాయ కూర చేస్తున్నారనమాట ఇంట్లో. ఇంకా దాన్నే క్యారీ తీసుకొని వచ్చేసాము. ఇంకా వాళ్ళు ముగ్గురు తింటూ ఉంటే నేనైతే బాబుని పట్టుకొని ఉన్నా. ఇంకా సాగర్ తినేసిన తర్వాత మళ్ళీ బాబుని పట్టుకున్నాక నేను తర్వాత తిన్నాను. ఉప్పు తక్కువలా దాంట్లో ఉంది చూడు, చిన్న క్యారెట్ పట్టు. చాలు పాపం అంగేందో చూసే చూడు, పైకి ఎత్తితే పైకి చూస్తాడు. నాకు పెట్టకన్నా తినేస్తున్నారు. వద్దొద్దు, కారం అయిందంటే మన అంటాడేమో. రసు కారం అవుతుంది. తీసుకో, మూతి ఎర్రగా అయిపోయింటుంది కదా అక్కడే. దాన్ని నిలబడుకొని ఆడతాను. నీ పక్కన తినండి. ఏంది వాళ్ళ అప్పక మలిపించేది కదా, మీరు ఫస్ట్ తింటే మీ బిన్న మీరు రావచ్చు. మళ్ళీ లేట్ అయిపోయింది, లేట్ ఉంది మమ్మల్నే కదా. తినద్దు, మళ్ళీ తిను. ఈత కొట్టి ప్రాణం అంతా గ్రౌండ్ లోనే పెట్టేస్తున్నారు. లేకపోతే విన్నారు కదా మా విద్య మాట్లాడేది. తొందరగా తినండి, వెళ్ళేసి ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ డౌన్ టైంకి వెళ్ళిపోవాలి అనేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇదే అనమాట. ఇంకా దూరం నుంచి కూడా వ్యూ చూపిద్దాం మీకు ఒకసారి బయట నుంచి అనేసి అన్నట్టుగా రికార్డ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. నిజంగానే చెప్తున్నానండి, అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్గా నేను ఇంకా దిగద్దు అనేసి అనుకునే వెళ్ళాను. బట్ వాళ్ళందరూ అలాగ ఆడుతూ ఉంటే నాకైతే అస్సలు ఎటెటో అయిపోయిందనమాట. యాక్చువల్లీ నాకు డెలివరీ తర్వాత మళ్ళీ మెన్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా 4th డేలో ఉన్నాను. ఇంకా అందుకనేసని దిగద్దు అనేసి స్ట్రిక్ట్గా అనుకున్నాను. అవునా?
బయట ఉండగానే చూసారా, సో బయటికే సాంగ్స్ ఫుల్ గా వినిపిస్తుంది అనమాట సౌండ్. ఇంకా అక్కడ నుంచి ఊపు స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా సాంగ్ పెట్టింటే ఇంకా విద్య కూడా బాబుతో అలా డాన్స్ వేయిస్తున్నాడు. యాక్చువల్లీ ఆ సాంగ్స్ అన్ని అలాగే పెట్టేస్తే కాపీరైట్ పడుతుందని నాకు తెలుసు, బట్ ఇంకా అక్కడక్కడ పెట్టక తప్పట్లేదు, పెట్టేస్తున్నాను మరి. ఎందుకంటే ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వలేను కదా, కొన్ని క్లిప్స్ ఇంకా అలాగే పెట్టేస్తే సో మెమరబుల్ గా బాగుంటాయి అనేసి అన్నట్టుగా ఇంకా ఏదైతే అదైంది అనేసి అని పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారా రాగానే ఫస్ట్ విద్యాసాగర్ అయితే బాబుని ఎత్తుకొని దిగేశారనమాట. ప్రసు మాత్రం కొంచెం భయపడతా బయటనే ఉండింది. అండ్ బాబుని స్టార్టింగ్ లో దింపినప్పుడు కొంచెం భయపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఇంట్లో అయితే సపోర్ట్ గా ఉంటుంది కదా, బకెట్ లోనో టబ్ లోనో కూర్చోబెట్టినప్పుడు సపోర్ట్ ఉంటుంది పట్టుకోవడానికి, బట్ అక్కడ ఏం ఉండదు కదా, ఇంకా అందుకనే సరే భయపడుతూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ అంతా ఏడ్చాడు. సో చూసారు కదా అక్కడ వస్తున్న సాంగ్స్ కి తనైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎవరో తను తెలీదు. ఇంకా బాబుని ఎత్తుకొని అలా మంచిగా డాన్స్ వేసుకుంటూ ఉంటే రికార్డ్ చేశాను. ఇంకా సాగర్ చూసారా అలా స్లైడ్ అయితే వస్తూ ఉన్నాడు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం పిచ్చగా వాటర్ లో. నన్ను మళ్ళీ పిలుచుకోపో అని అడిగాను అనమాట సాగర్ని. ఓకేలే మళ్ళీ వద్దాము అనేసి అన్నట్టుగా చెప్పాడు. ఇంకా చూసారు కదా ప్రసు చిన్నపిల్లల ఎలా భయపడుతూ ఉన్నిందో. అండ్ బాబు చూసారా ఇంక అప్పటికి భయపడినాడు కదా, అందుకనేసనే నాకు ఇచ్చారు. ఇంకా నేను ఎక్కుంటే అలాగా పడుకొని కామ్గా చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా దిగడేమో ఆడడేమో భయపడతాడేమో అనేసి అనుకున్నా, బట్ అదేమీ లేదు. తర్వాత సూపర్ గా ఆడుకున్నాడు. ఇంకా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ చూసారా పైన హ్యాండ్ తెగ ఊపేస్తున్నాడు. ఇంకా అక్కడ సాగర్ అనమాట. సో నేను అక్కడ నుంచి స్లైడ్ అయితే వస్తాను, ఇంకా వీడియో తీయని చెప్పన్నట్టుగా వెళ్ళి అక్కడ హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇంకా వస్తూ కూడా అలాగే హ్యాండ్స్ ఊపుతూ వచ్చాడు, ఎందుకంటే తెలియాలి అనేసి అన్నట్టుగా. సాగర్ అయితే అసలు నేను దిగను అని చెప్పాడు, బట్ సూపర్ గా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా ప్రసు విషయంకి వస్తే అసలే తను భయపడుతూ ఉంది కదా, ఇంకా నేనన్నా కొంచెం కంపెనీ ఉంటే బాగునిండు అనేసి అనుకుంటూ ఉండింది. విద్య ఉంటే ఇంకా లాగేస్తాడేమో దొబ్బేస్తాడేమో వాటర్లోకి ఎక్కువ అనేసి అన్నట్టుగా భయపడుతూ అలాగా ఉండింది.
ఇంకా చూసారు కదా, అలా ముగ్గురు కలిసి ఇంకా బాబుని ఆడిస్తూ ఉన్నారనమాట. వాడు కూడా వాటర్లో హ్యాండ్స్ కొడుతూ ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నాడంటే ఇంకా అంత బాగా ఆడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది పోనీలే నేను దిగకంటే పోయినా ఇంకా వాళ్ళందరినీ మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉండొచ్చు కదా బయట నుంచి అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా నేను కూడా దిగింటే వీడియోస్కి కొంచెం కష్టమైంది ఉంటుంది కదా ఎంతైనా. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ నన్ను పిలుచుకోరావాలి అని చెప్పేసాను నేనైతే. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందని మనం తెలుస్తుంది. 88.3% రాష్ట్ర ఆదాయం ఈరోజు కష్టాన్ని సంక్షేమ పథకాలను అందించడానికి, పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయాలి. ఇక్కడ ఏం జరిగిందో చూసారా, ఇంకా బాబు వాటర్ ఉన్నట్టుండి వాటర్ కొని తాగేశాడు. ఇంక అందుకనేసి ఏడుస్తూ ఉంటే ప్రసు తీసుకొని అలా ఓదారుస్తూ ఉంటే వెనక నుంచి చెప్పకుండా సాగర్ అంక వచ్చేసి విద్యను దొబ్బేశాడు గట్టిగా. ఒకవేళ చెప్పి నింటే కనీసం నేను వీడియో అన్నా షూట్ చేసుకుని ఉంటాను కదా అని చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ప్రసు ఫొటోస్ తీయమనింది. ఇంకా బాబుని ఎంత పిలుస్తున్నా కూడా పలకట్లేదు అనమాట, అలాగే ఉన్నాడు. ఇంకా అందుకనే గట్టిగా అరుస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా పాపం వాటర్ అంతా తీసుకొని ఆ డైపర్ ఫుల్ అయిపోయింది, తీసేయండి అని చెప్తున్నా కూడా సో వాళ్ళు తీయకుండా అలాగే పెట్టుకొని ఉన్నాడు. ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేను కదా, ఏదో దూరం నుంచి అలా షూట్ చేస్తూ ఉన్నా.
ఇక్కడ చూసారా ముందర నుంచి కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా మంచి మంచి ఉన్నాయి అనేసి అన్నట్టుగా ఇంకా బాబు చాలాసేపు ఉన్నాడు అప్పటికి వాటర్లో, ఇంకొద్దు అనేసి అన్నట్టుగా బయటికి తీసేసాను. ఇంకా వాళ్ళు మాత్రం ముగ్గురు ఆడినట్టు ఉన్నారన్నమాట. ఎంతసేపు అయినా కూడా వాటర్లో ఉంటే నేనైనా అంతే అనుకోండి. అండ్ ఇక్కడ చూసారా, సో బాబుని ఎత్తుకొని వెళ్ళాడు అనమాట విద్య. ఆ స్లైడర్లో వస్తాము వీడియో తీయొద్దునా అనేసి అన్నట్టుగా ఇంకా అక్కడికి వెళ్ళారు. సో చూసారా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడు కూడా మంచిగా అస్సలు భయపడకుండా అలాగా. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే రైన్ డాన్స్ దగ్గర అనమాట మంచిగా సాంగ్స్ పెట్టింటే సో ఇంత బాగా డాన్స్ వేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూసారు కదా. అండ్ ఇక్కడ ఏమంటే సో క్లిప్స్ అన్నీ కూడా కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి. సో ముందు వెనక ముందు అయ్యాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నా ఒక్క ఫోన్లో మాత్రమే తీయలేదు అందుకనేసి అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ చూసారా ఫస్ట్ సాగర్ అనమాట అలా బాబుని ఎత్తుకొని వెళ్ళింది. ఇంకా సాగర్ తర్వాత మళ్ళీ విద్య కూడా తీసుకొని వెళ్ళినాడు. బట్ వీడియోలో నేను ఫస్ట్ విద్యార్థి పెట్టేసినాను కదా, ఇంక ఇప్పుడు సాగర్ది పెట్టానన్నమాట. ఏం లేదా యాడ్ నుంచి వస్తాను అవి మంచి టైం చూసుకొని ముంచి ఫోన్ తడిచిపోతుంది వదినా, ఫోన్ తడిచిపోతుంది, ఫోన్ తడిచిపోతుంది.
నా ఫోన్ పెట్టుకోవాలి. ఇంకా అలా అక్కడ అయిపోగానే లాకర్స్ దగ్గరకు వచ్చి ఇంకా ఐస్ క్రీమ్ అవి తీసుకొని తినేసామన్నమాట. నాకు తెలిసి ఏవో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, ఇంకా మంచి మంచివి ఏవో మిస్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ ఎక్కువ ఎండ ఉండింది కదా, ఇంకా అందుకు నాకు సరిగా కనిపించలేదు. మేబీ ఆన్ చేసి ఆఫ్ చేసేసి అట్లా ఏమైనా అయిందేమో మరి. ఇంకా ఆ మూడ్లో నుంచి బయటికి రాలేదన్నమాట. సాంగ్స్ బయటికి వినిపిస్తూ ఉంటే అలా ఊపు వచ్చేస్తూ ఉండింది. Here waterfalls, then dust. ఇంకా వాటర్ లో ఎక్కువ ఆడేశారు కదా, ఇంకా మళ్ళీ ఆకలి అవుతూ ఉంటే ఇంకా రైస్ ఉండింది. సో అప్పుడు కొద్దిగానే తిన్నాడు విద్య, ఇంకా అందుకనేసి అని మళ్ళీ ఇంకా మిగిలిండే తింటూ ఉన్నాడు అనమాట. అలాగా ఎక్కడో మధ్యలో స్టాప్ చేసి. ట్రస్ట్ మీ, నిజంగానే సూపర్ గా అనిపించింది అనమాట అలా వాటర్ లో ఆడుకుంటూ ఉంటే. ఇంకా మదనపల్లి సరౌండింగ్స్ లో ఎవరన్నా ఉంటే బోయకొండకు దగ్గరలో ఖచ్చితంగా వెళ్ళండి, భలే మంచిగా అనిపించింది నాకైతే. సో చూసారు కదండి, ఇంకా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్. ఇప్పుడు నీళ్ళు ఎట్లా